జీటీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు రమాగన్ రెడ్డి. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. విశాఖ కేంద్రంగా ప్రారంభమైన రెండవ బిమ్స్టెక్ పోర్టుల సదస్సు. భారత్ సహా 7 దేశాల భాగస్వామ్యం. పాల్గొన్న కేంద్ర మంత్రి సర్బానంద సోనోవాల్. నిరసన బాట పట్టిన దబ్బండ టిట్కో నివాసితులు. బ్యాంకు రుణాల మాఫీతో పాటు మౌలిక వసతులు కల్పించాలని డిమాండ్. అర్జీలతో వెల్లువెత్తిన కలెక్టరేట్ స్పందన. వినతులు స్వీకరించిన కలెక్టర్ యమన్ హరేంద్ర ప్రసాద్. బంగాళాఖాతం తీర ప్రాంతంలో ప్రాంతీయ నౌకాశ్రయాలు, ఓడ రవాణా, పర్యాటకం, పెట్టుబడులు తదితర రంగాల్లో సహకారాన్ని బలోపేతం చేయడంలో బిమ్స్టెక్ కీలక పాత్ర పోషిస్తోంది. ఈ కోవలోనే విశాఖపట్నం పోర్ట్ అథారిటీ ఆధ్వర్యంలో నేడు నోవోటల్ వేదికగా రెండవ బిమ్స్టెక్ పోర్ట్స్ కాన్క్లేవ్ ఘనంగా ప్రారంభమైంది. రెండవ ఎడిషన్ను బ్లూ ఎకానమీ, ఇన్నోవేషన్ అండ్ సస్టైనబుల్ పార్ట్నర్షిప్ అనే థీమ్తో నిర్వహించనున్నారు. 2 రోజుల కాన్క్లేవ్లో బంగ్లాదేశ్, భూటాన్, భారతదేశం, మయన్మార్, నేపాల్, శ్రీలంకతో పాటు థాయిలాండ్ దేశాల నుంచి మంత్రిత్వ శాఖల ప్రతినిధులు, పోర్ట్ అథారిటీల అధికారగణం, నౌకాశ్రయ నిపుణులు, పారిశ్రామిక ప్రతినిధులు పాల్గొన్నారు. సదస్సుకి ముఖ్య అతిథిగా కేంద్ర నౌక మరియు జల రవాణా మంత్రి సర్బానంద సోనోవాల్ విచ్చేశారు. ముందుగా దీప ప్రజ్వలన గావించారు. అనంతరం 7 దేశాల జాతీయ గీతాల్లో వినిపించారు. విశాఖ పోర్ట్ చైర్మన్ అంగముత్తు ప్రారంభ ఉపన్యాసం చేశారు. విశాఖను ఒక అద్భుత నగరంగా అభివర్ణిస్తూ చుట్టుపక్కల ప్రాంతాల అందాలను అతిథులకు వివరించారు. Our neighbors are the most valuable partners in the progress. You are all acting as enablers for the collective development and other things. And overall, we are taking care of this entire region together. So on behalf of Government of India and on behalf of Ministry and on behalf of Visakhapatnam Port Authority, I'd like to welcome dignitaries from all countries, starting from Bhutan, Bangladesh, Nepal, Myanmar, Thailand, Sri Lanka, and all are here. And welcome to Vizag. So please give a good round of applause to all of them. And I'd like to welcome all my colleagues from various countries. Vizag is a very unique and distinct place. It's on the east coast of the country, and it's a dot in the middle of east coast. I request all of you, the place is famous for its culinary speciality, handloom, textile, and various other traditional aspect. And you name anything, we have a beautiful hill station called Araku Valley. There is a geographical indication product called Araku coffee. That Araku coffee, probably one of the best coffee in the world, and it is Arabica based coffee, the purest form of coffee you can say. So I request all of you to please visit Araku and have a feel of it. And it's being grown by ethnic communities. By default, it is organic. And I'll also like to you people to visit our beautiful coast, and it's a port city. We are co-located with Hindustan Shipyard, CMD HSL is here, and we are also co-located with our Eastern Naval Command. And we have a beautiful Buddhist monument called Totlakunda. And in and around Vizag, there are at least 10 places where you will get beautiful GI product, geographical indication product, maybe in the form of Papikonta, tiles, or some handloom and textiles and other paintings and different type of unique product. I request all of you in the evening time, try to explore and have a feel of it. పశ్చిమ నియోజకవర్గం పరిధి ఎల్లప్పవానిపాలెంలో ఉన్న ఎంపీపీ పాఠశాలలో చదువుతున్న విద్యార్థుల తల్లిదండ్రులు, ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయులు, అధ్యాపకులపై కలెక్టర్కి ఫిర్యాదు చేశారు. కనీస మౌలిక సదుపాయాలు లేక తమ పిల్లలు నానా ఇబ్బందులు పడుతున్నారని తల్లిదండ్రులు మీడియా ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. పాఠశాల కూడా శిథిలావస్థకు చేరుకుందని, ముట్టుకుంటే పడిపోయే పరిస్థితులు, తలుపులు, బోధనకు దూరంగా ఉన్న అధ్యాపకులతో తమ పిల్లల భవిష్యత్తు ఆగమ్య గోచరంగా ఉందని వారు వాపోయారు. ఇప్పటికే అనేక దఫాలు అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ ఫలితం శూన్యంగానే ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. మాది ఎంపీపీ స్కూల్ అండి, ప్రైమరీ స్కూల్. ఓన్లీ 5th క్లాస్ వరకే ఉంటుందండి స్కూల్లో.
నెక్స్ట్ వచ్చేసి మా పిల్లల భవిష్యత్తుతో స్కూల్ యాజమాన్యం ఆడుకుంటున్నారండి. పిల్లలు ఇప్పటికొచ్చి స్కూల్లో అసలు ఏబీసీలు కూడా నేర్చుకోలేని పరిస్థితిలో ఉన్నారండి. ఎందుకంటే పిల్లలకి క్లాసులు చెప్పడం లేదు. మెయిన్ వాళ్ళు స్కూల్కి వస్తుంది క్లాసులు చెప్పడానికా తెలీదు, టైంపాస్ చేయడానికా తెలియట్లేదండి. స్కూల్ యాజమాన్యం అసలు సరిగా పట్టించుకోవడం లేదు. స్కూల్ పరిస్థితులు కూడా బాగాలేదండి. అట్మాస్ఫియర్ ఏది బాగాలేదు. అది స్కూల్లా కాకుండా ఒక శ్మశానంలా కనిపిస్తుంది. 130 మంది ఉన్న పిల్లల స్కూల్లో కనీస సదుపాయాలు లేవండి. పిల్లలతో టైల్స్ మోయించడం, వాష్రూమ్స్ క్లీన్ చేయించడం, వాటర్ బాటిల్స్ తెప్పించుకోవడం, పిల్లలతో పనులు చేయించుకుంటున్నారండి. మినిమం వాష్రూమ్లో టాయిలెట్స్లో యూజ్ చేసే బకెట్ కూడా స్కూల్లో లేదండి. క్లాస్ రూమ్లో టైల్స్ లేవు. పడిపోయే స్థితిలో ఉన్న డోర్స్, ఆ డోర్స్ పిల్లల మీద పడిపోతే కూడా ఏం చేయలేము. ఎందుకంటే సెక్యూరిటీ లేని స్కూల్ అండి. ఇప్పుడు గవర్నమెంట్ అంటున్నారు అందరూ గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేయండి పిల్లల్ని. మా పరిస్థితి కూడా బాగోలేకే మేము గవర్నమెంట్ స్కూల్లో పిల్లల్ని జాయిన్ చేస్తున్నాం. అలాంటిది గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేయడానికి గవర్నమెంట్ ఇంత కష్టపడి కూడా పిల్లల భవిష్యత్తుని ఎందుకు పట్టించుకోలేకపోతుంది గవర్నమెంట్? చదువు చెప్పే టీచర్లు, స్కూల్ అట్మాస్ఫియర్ మారితే పిల్లల భవిష్యత్తు కూడా ఆటోమేటిక్గా పిల్లలు స్కూల్కి వెళ్ళాలని ఉత్సాహం చూపుతారు. స్కూల్ అట్మాస్ఫియర్ని బట్టి పిల్లలు స్కూల్కి వెళ్ళాలని ఇంకా స్ట్రెంత్ పెరుగుతుంది. స్కూల్ బాగుపడితే స్ట్రెంత్ పెరుగుతుంది, కొత్త టీచర్లు వస్తారు, పిల్లల భవిష్యత్తు బాగుంటుందని చెప్పేసి చిన్న ఆశ అండి. సో మీ మీడియా ద్వారా మాకేమన్నా హెల్ప్ చేసి ప్లీజ్ మా పిల్లల భవిష్యత్తుకి మీరు హెల్ప్ చేస్తారని మేము కోరుకుంటున్నామండి. నిత్యం రద్దీగా ఉండే జనావాసాల నడుమ మద్యం దుకాణాలకు ఇచ్చిన అనుమతులను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ కంచరపాలెం దరి రామమూర్తి దంపతుల పేట గ్రామస్తులు కలెక్టర్కి వినతి పత్రం అందజేశారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ తమందరి ఆరాధ్య దేవత శ్రీ పైడిమాంబ అమ్మవారి ఆలయానికి అతి సమీపంలో ఉన్న జీవీఎంసీ దుకాణాల్లో మద్యం దుకాణం ప్రారంభించడం అత్యంత హేయమైన చర్యగా భావించి వెంటనే ఆ దుకాణాన్ని మరొక చోటికి తరలించాలని డిమాండ్ చేశారు. పిల్లలు, మహిళలు, వృద్ధులు అటుగా వెళ్లే సమయంలో మందుబాబుల ఆగడాలకు అంతు లేకుండా పోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా వార్డులను ఏమార్చి అనుమతి ఉన్న చోట కాకుండా ఇక్కడ వైన్ షాపు ప్రారంభించడంపై అధికారులు, నాయకులు దృష్టి సారించాలని కోరారు. 56 వార్డు విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ 56 వార్డు పరిధిలో గౌరీ సేవా సంఘం, రామతి పంతులపేట, గ్రామాభ్యాస సంఘం, గౌరకంచరపాలెం 2 గ్రామాలు మేజర్ గ్రామాలు. ఇక్కడ గత కొన్ని సంవత్సరాలుగా మా 2 గ్రామాల్లో కంచరపాలెం మెట్టి మీద ముత్యమాంబ అమ్మవారు, రాముడి పంతులపేట పైడిమాంబ కాలనీ దగ్గర పైడిమాంబ గుడి, ఈ 2 గుళ్ళు ముందుని బ్రాందీ షాపులు నిషేధం చేసి, అంటే పిల్లలు చదువుకొని కాలేజీకి వచ్చే రోడ్డు అదే, రాత్రులు పని చేసుకొని వచ్చే రోడ్డు కూడా అదే. 2 నెలల కిందట షాప్ పెడతామంటే మేమందరూ టెంట్ వేసి దాన్ని ఆఫ్ చేయడం జరిగింది. మళ్ళీ మొన్న అర్ధరాత్రిలో మోనార్క్ వైన్స్ అని పెట్టి బ్రిడ్జి పక్కన ఫుడ్ గోడౌన్స్ దగ్గర బ్రాందీ షాప్ ఓపెన్ చేయడం జరిగింది. అక్కడ సోఫియా కాలేజీ, మిగతా జ్ఞానపురంలో మహిళా కాలేజీలు ఇవన్నీ ఉన్నా ఆ దారి అంటే రావాల చిన్న సందురాది, అది రావడానికి పోవడానికి ట్రాఫిక్ కూడా ఇబ్బందికరం. అక్కడ 2 మర్డర్లు కూడా జరిగాయి. షాపు వద్దంటే గతంలో మీకు తెలుసు జ్ఞానాపురంలో ఒక్క బ్రాందీ షాపు కూడా పెట్టనీయకుండా ఇంచుమించు 2-3 నెలలు ఉద్యమం చేసి అక్కడ పెట్టనివ్వలేదు. ఈవేళ మరి పార్టీ 1 వార్డు అని చెప్పి రామతి పంతులపేట పార్టీ 1 వార్డు అని చెప్పేసి వాళ్ళ గ్రామంలో పెట్టకుండా జ్ఞానాపురంలో షాపులు పెట్టకుండా ఇక్కడ మా ఏరియా పైడితల్లి అమ్మవారు గుడి ఎదురుకుంటా మరి షాప్ పెట్టడం వద్దని చెప్పినా సరే వాళ్ళు పెడుతున్నారు. మరి ఇక్కడ పొలిటికల్గా మరి చాలామంది ఇన్వాల్వ్ అయ్యి అన్నారు. కాబట్టి పిల్లలు, స్టూడెంట్సు, ఆడవాళ్ళు రాత్రులు ఫుడ్ గోడౌన్స్లో కానీ ఇంక వేరే దగ్గర పని చేసుకుని వచ్చే ఆడవాళ్ళు మరి తాగేసి అక్కడ వేరంగం చేస్తే దారి వచ్చే మెయిన్ రోడ్ అదే అందరికీ కూడా. మరి అక్కడ ఏమైనా గతంలో 2 హత్యలు జరిగాయి, అక్కడ ఏమైనా జరిగితే దానికి ఎవరు బాధ్యులు? దాని మీద ఈ షాపు తీసేమని చెప్తున్నాం. అది కూడా షాపులు కూడా ఎవరి సొంతవి కాదండి, మున్సిపల్ కార్పొరేషన్ వారి దగ్గర అర్జీ పెట్టుకొని మేము వ్యాపారం చేసుకుంటూ మా బతుకు తెరువు లేదని చెప్పి వ్యాపారం చేసుకుంటూ చెప్పి షాపులు తీసుకొని ఈవేళ 60,000కి 50,000కి షాపులు అద్దెకి ఇచ్చారు. అసలు యాక్చువల్గా మున్సిపల్ యాక్ట్ ప్రకారంగా దీనికోసం బతుకు జీవించడానికి కోసం షాప్ పెట్టుకునే వ్యక్తులు అద్దెకిచ్చుకొని గవర్నమెంట్ మోసం చేసినట్టు అవుతుంది. కాబట్టి ఇది మున్సిపల్ కమిషనర్ గారు కూడా మేము మెమోరాండం ఇస్తున్నాం. ఇప్పుడు జాయింట్ కలెక్టర్ గారు కూడా మెమోరాండం ఇవ్వడం జరిగింది. రాత్రి 12 గంటలకు ఆడవాళ్ళు స్వేచ్ఛగా తిరగలరో లేదో తెలియదు, కానీ పట్టపగలు మగాడే అటువైపు వెళ్ళే పరిస్థితులు లేవు సార్. అక్కడ ఎన్నో మర్డర్లు జరిగాయి, రేపులు జరిగాయి, దారి దోపిడీలు జరిగాయి, చైన్ స్నాచెస్ జరిగాయి. 5th టౌన్లో ఏ రోజు కూడా అక్కడికి రాని పరిస్థితి అంటూ లేదండి.
టోటల్గా యాంటీ సోషల్ ఎలిమెంట్స్ పెద్ద రౌడీలు ఆ చుట్టుపక్కల ఉన్న మొత్తం దౌర్జన్యకారులందరూ కూడా ఆ ప్రాంతాన్ని ఆక్యుపై చేసి వేలాది రూపాయలకి దాన్ని అగ్రిమెంట్లు చేసి లక్షలాది రూపాయలు నెలకు సంపాదించుకుంటున్నారు. అలాగ దౌర్జన్యకారులు కానీ యాంటీ సోషల్ ఎలిమెంట్స్ కానీ అదొక స్థావరం అయిపోయిందండి. మరి ఈరోజు అక్కడ వైన్ షాప్ పెట్టడం వల్ల పైడిమాంబ గుడి గోడల మీద, పైడిమాంబ గుడి ఆవరణలోన కూడా అక్కడ ఉన్న ఆర్చ్ మీద కూర్చొని కూడా మందు తాగే స్వేచ్ఛను సంపాదించుకుంటున్నారండి. మరి అక్కడ సెయింట్ జోసెఫ్ కానీ సెయింట్ పీటర్స్ కానీ పిల్లలు ఉదయం నుండి సాయంకాలం వరకు వేలాది మంది పిల్లలు స్కూల్కి కాలేజీలకి వెళ్తుంటారు. అటువంటి వాళ్ళు ఈరోజు ఎలా వెళ్తున్నారు, ఎలా వస్తారనేది మీరందరూ కూడా ఆలోచించవలసిన విషయం సార్. తమవి రెక్కాడితే డొక్కాడని బ్రతుకులు. సొంతింటి కలకు అందనంత దూరంలో ఉన్న తమకు టిట్కో ఇళ్లను అందజేసి ఆ కళను సాకారం చేసినట్టే చేసి బ్యాంకు రుణాల పేరిట వీపు విమానం మొత్తం మోగిస్తున్నారని దబ్బండ టిట్కో గృహాల బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. కనీస మౌలిక సదుపాయాలు లేక నానా అవస్థలు పడుతున్నామని ప్రభుత్వం కనికరించి తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ కలెక్టరేట్ ఎదుట వారు చేపట్టిన నిరసనకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ఆనందపురం మండలం దబ్బంద గ్రామస్తులు ఈరోజు ఏకదాటిగా అందరూ కూడా కలెక్టర్ హౌస్కి వచ్చి తమ వినతులను సమర్పించుకోవడం జరుగుతుంది. ఇళ్లలో టిట్కో ఇళ్ళు అయితే కనుక ఇచ్చారు, కానీ అందులో కనీస మౌలిక సదుపాయాలు ఏమాత్రం ఏర్పాటు చేయకుండా కంటి మీద కురుకు లేకుండా చేసినటువంటి పరిస్థితులు ఎదురవుతున్నాయని చెప్పి తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ ఈరోజు దబ్బంద గ్రామస్తులందరూ కూడా సిపిఐ ఆధ్వర్యంలో అయితే కనుక నిరసన చేపట్టడం జరిగింది. అయితే నిరసన గల కారణం అదేవిధంగా దబ్బంద గ్రామంలో ఎటువంటి సమస్యలు ఎదుర్కొన్న విషయం మీద ఈరోజు గ్రామస్తులతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, దబ్బంద గ్రామం అంటే మంచి ఓటర్ ఉన్నటువంటి సముదాయం. ఆ సముదాయంలో కనీస మౌలిక వసతులు కూడా కల్పించిన పరిస్థితిని ఏ విధంగా చూడొచ్చు? ఇప్పుడు ఆనందపురం మండలం దబ్బంద అనేది చుట్టూ కొండలండి. ఆ కొండల మధ్యలోని టిట్కో ఇల్లు అనేది కట్టారు. ఈ 40 బ్లాకులు ఉన్నాయి, 19-20 అంటే 19-20 గృహాలు అనేవి ఉన్నాయి. దీనికి అలాట్మెంట్ కాపీలు ఇచ్చే ముందు వీళ్ళు ఏం చేశారంటే వైసీపీ గవర్నమెంట్ అనేది వీళ్ళందరికీ కూడా బ్యాంక్ రుణాలు ఇచ్చి 2022లో బ్యాంక్ రుణాలు ఇచ్చారు. 24 దాకా మీరు కట్టక్కర్లేదు, 24 నుంచి మీరు అది కట్టండి అని చెప్పారు. చెప్పిన తర్వాత బ్యాంకు వాడు ఏం చేశారంటే వీళ్ళు ముక్కు పిండి మీరు డబ్బులు కట్టాలి, కట్టపోతే అవ్వదు, లేదనుకుంటే మీ ఇల్లు జప్తు చేస్తాం అనేది కూడా వాళ్ళు చెప్పడం అనేది జరిగింది. దాని మీద ఇప్పుడు దాకా వీళ్ళు 60 నుంచి 80 వేలు దాకా కట్టారు. అవన్నీ కూడా వడ్డీల కింద పోయి నికరంలో ₹1 కూడా జమ అనేది నేటి వరకు కూడా వేసుకోలేదు. రెండోది, ఇక్కడ కలెక్టర్ ఆఫీస్ నుంచి ఇప్పుడు దబ్బంద వెళ్ళాలంటే 30 కిలోమీటర్లు అండి. ఇప్పుడు ఈస్ట్ కాన్స్టిట్యుయెన్స్ ఏదైతే ఉందో ఆ కాన్స్టిట్యుయెన్స్లో ఉన్న చిన్నవాళ్ళరు, పెద్దవాళ్ళరు, ఆరిలోవ, ఆదర్శ్ నగర్, రవీంద్రనగర్, ఇతర ప్రాంతాలు ఉన్న వాళ్ళందరికీ కూడా కేఆర్ఎం కాలనీ ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరికీ కూడా దబ్బందలు అనేది ఇచ్చారు. ఇచ్చిన తర్వాత వాళ్ళు వెళ్దామంటే కనీసమైన బస్సు సౌకర్యం లేదు, ఈరోజు రోడ్లు సరైన లేవు. అంటే అక్కడ ఇచ్చిందంతా కూడా జీవీఎంసీ కార్పొరేషను, మిగతాది వీళ్ళు ప్రయాణం చేసేదంతా పంచాయతీ. ఇప్పుడు పంచాయతీ జీవీఎంసీ అనేది 2 విధాలు కొట్టుకుంటున్నారు. గతంలో ఆ సొసైటీ నుంచి చాలామందిని సంవత్సరం నుంచి కలుస్తున్నారు. కలిసినప్పుడు కొన్ని సందర్భాల్లో అయితే మీటర్ అనేది యాక్చువల్గా అయితే ₹400 వెయ్యాలి వాళ్ళకి స్కీమ్ ప్రకారంగా ఈ టిట్కో ఇల్లు. వీళ్ళు ఏం చేశారంటే 4,000 నుంచి 5,000, 6,000 కూడా ఇచ్చిన వాళ్ళ దగ్గర కలెక్ట్ చేసి ఈరోజు ఏపీడీసీఎల్ ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా కూడా కలెక్ట్ చేస్తే జేబులు నింపుకున్నారు. ఈ పద్ధతిలో పక్క నుంచి ప్రభుత్వ అధికారులు పోతున్నారు. రెండోది, మౌలిక సదుపాయాలు లేవు. అక్కడ ఉన్నది 16 బోర్లు ఉన్నాయి, 14 బోర్లు డమ్మీ అయిపోయి ఏవి పనిచేయట్లేదు, 2 పనిచేస్తున్నాయి. అది కిందని గ్రౌండ్లో ఉన్న ట్యాంక్ ఏదైతే ఉందో ఫిల్ అయిన తర్వాత దాని మీదకి డంప్ చేయాలి. డంప్ చేయడానికి కూడా అక్కడ సంబంధించి ఏ ఒక్కరు కూడా, అంటే ఇక్కడ టాటా వాడు, ఎల్ఎన్టీ వాడు ఇద్దరు కలిపి కట్టినా కూడా వాళ్ళకి సరైనమైన మౌలికమైన సదుపాయాలు అనేవి లేవు. దీనికి సంబంధించి జీవీఎన్స్ ఏదో మీకు ఇచ్చాం వెళ్ళిపోండి అనే పద్ధతిలో చెప్పారే తప్ప నేటి వరకు కూడా వాళ్ళకి ఎటువంటి మౌలిక సదుపాయాలు లేక రాత్రి వచ్చేటప్పటికి గంజాయి బ్యాచ్ ఆటోలో వచ్చి ఇతర ప్రాంత లోపల చివరిలో ఉన్న ఖాళీగా ఉన్నాయి కదా, ఖాళీలో ఉన్న ట్యాపులు కూడా ఇప్పుకొని చాలా తలుపులు, అద్దాలు కూడా పగలగొట్టి వెళ్ళిపోయిన పరిస్థితి అనేది ఉంది. కాబట్టి దీన్ని కలెక్టర్ గారు స్పందించి వెంటనే వాళ్ళకి రావాల్సిన మౌలిక సదుపాయాలు, ఇప్పుడు మంచినీరు, రోడ్లు, ఏదైతే వీధి లైట్లు ప్రధానంగా ఉండాలి అవి కూడా లేవు. 2 కిలోమీటర్ సీసీ రోడ్డు వేశారు. అంటే ఏవైతే ఉన్నాయో టిట్కో ఇల్లులోని సీసీ రోడ్లు వేశారు. ఆ సీసీ రోడ్లకు ఆనుకొని ఉన్న మెటల్ కాంక్రీట్ వేసి వదిలేశారు 2 కిలోమీటర్లు. ఏమైనా బండి మీద వెళ్ళాలంటే బళ్ళు ఇప్పటికీ ప్యాచీలు అయిపోతున్నాయి. అక్కడి నుంచి ఏ నిత్యావసర వస్తువు పాలు ప్యాట్ కానీ ఇతర ఏవి తెచ్చుకోవాలంటే 3 కిలోమీటర్లు వెళ్తే కానీ ఆ నిత్యావసర సరుకులు వచ్చే పరిస్థితి లేకే ఇప్పుడు చాలామంది అక్కడికి వెళ్ళి ఉండట్లేదు. ఇప్పటికీ 20 కుటుంబాలు అనేది నివాసం ఉంటున్నాయి. కాబట్టి దీన్ని ఆలోచన చేసి కూటమి ప్రభుత్వం మీరు హుదూద్ తుఫాన్లో మీరు ఒక టిట్కో ఇల్లు అని మీరే తీసుకొచ్చిన తర్వాత సంవత్సరం అయింది. అసలు ఈ జిల్లాలో ఉన్న టిట్కో ఇల్లు గురించి మీరు ఎందుకు పట్టించుకోవట్లేదని కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం. మేడం, అక్కడ వృద్ధులు, చిన్నపిల్లలు అందరితో కూడా నివాసం ఉంటున్నటువంటి 20 కుటుంబాలు అనుభవిస్తున్నటువంటి ఆవేదన ఏ విధంగా ఉంది మేడం? మేము దబ్బంత టిట్కో హౌస్లో సభ్యురాలనండి. నేను
మాకు ఇచ్చింది పేదవారికి ఇల్లు ఇచ్చారు. కానీ మాకు ఏంటంటే బ్యాంక్ వాళ్ళు 4,000 డబ్బులు వేస్తున్నారు. ఇగో నేను స్టేట్మెంట్తో సహా తెచ్చుకున్నాను, చూడండి. బ్యాంక్ దగ్గరికి వెళ్ళి మాకు ఎంత అప్పు పడుతుంది, ఎంత వడ్డీ పడుతుంది అని చెప్పి నేను స్టేట్మెంట్ తెచ్చుకుంటే 3,600 వడ్డీ తీసుకుంటున్నారు. 600, 500 అసలు కట్ అవుతుంది. ఇది 25 సంవత్సరాల వరకు కట్ అవుద్దంటే పేదవాళ్ళకి ఇచ్చే ఇల్లా, డబ్బున్న వాళ్ళకి ఇచ్చే ఇల్లా? డబ్బు ఇచ్చిన వాళ్ళకైతే మేము ఎంతైనా కట్టుకొని 10 లక్షలు పెట్టా 20 లక్షల పైన ఫ్లాట్లని మేము తీసుకోవచ్చు. కానీ ఇది గవర్నమెంట్ ఇచ్చిన ఇల్లు ఇంత అప్పు పెట్టి మాకు ఆ మూల ప్రాంతంలో అడవిలో ఇల్లు ఇచ్చారు. ఆరైతే చాలు నక్కలు తిరుగుతున్నాయి, ఎలుగుబంట్లు తిరుగుతున్నాయి, ఏమైనా పుల్లైనా తిరగవచ్చు. మరి చిన్నపిల్లలతో, ముసలి వాళ్ళతో, పెద్దల వాళ్ళతో మేమందరం అక్కడ ఉంటున్నాము. ఏ మౌలిక సౌకర్యాలు ఏమీ లేవు. మమ్మల్ని తీసుకెళ్ళి అక్కడ పడేశారు. మేము ఇక్కడ నుంచి బయట అద్దెలు కట్టుకొని బతుకుతూ మళ్ళీ అక్కడికి వెళ్ళి ఉండాలి అని అంటే ఇక్కడ అద్దెలు కట్టాలి 5,000, 6,000 సిటీలో కట్టుకొని ఉండి అక్కడ ఏమీ లేకుండా, బళ్ళు లేకుండా, ఆడవాళ్ళు ఒంటరిగా వయసుని వాళ్ళు వెళ్ళినా, ముసలి వాళ్ళు వెళ్ళినా ఈ మనుషులు ఈడ్చుకెళ్ళిపోతారో నక్కల కుక్కలు ఈడ్చుకెళ్ళిపోతాయో తెలియట్లేదు. రవాణా లేదు, ఒక బస్సు లేదు, ఒక ఆటో వెళ్ళదు. సొంత బళ్ళున్న వాళ్ళు ఆ ఇళ్లలోకి వెళ్ళాలి. ఒకవేళ ఎల్లున్నా ప్రాణం ఎప్పుడు ఎలా పోతుందో మాకే తెలియదు. అంత భయంగా బితుకుమని ఆ ఇళ్లల్లో మేము ఉంటున్నాము. బ్యాంక్ వాళ్ళు మా దగ్గర రుణాలు ఎంతెంత వడ్డీలు తీసుకుంటున్నారో ఇదిగో స్టేట్మెంట్తో కూడా తెచ్చాము, ఒకసారి చూడండి. గవర్నమెంట్ ఏం కోరుతున్నారమ్మా ప్రభుత్వం నుంచి? మాకు రుణమాఫీ కావాలని కోరుకుంటున్నామండి. ఇంత వడ్డీలు అయితే మేము కట్టుకోలేము. ఇచ్చిన ఇల్లు పేదవాడికి ఇచ్చిన ఇల్లు, ఇది పేదవాడికి ఇచ్చే ఇల్లులా లేదు, ఇది డబ్బుగాలికి ఇచ్చేవాడికి ఇల్లాగా ఉంది. మాకు ఏ సదుపాయాలు లేవు. మాకు ఇంత వడ్డీలు అయితే మేము కట్టలేమండి. మాకు రుణమాఫీ కావాలని మేము అందరం కోరుకుంటున్నామండి. మేము అందరం పేదవాళ్ళ, అందరూ కూలి పని చేసుకున్న వాళ్ళమే. ఈ రోజున దెబ్బందులో జరుగుతున్నటువంటి అన్యాయం ఘోరం. ఎందుకంటే 2016లో వాళ్ళు ప్రకటించినటువంటి ఓడా గైడ్ లైన్స్ మీద వాళ్ళు ఇల్లు ఇచ్చారు. ఓడా గైడ్ లైన్స్ మీద ఇచ్చిన ఇల్లు ఏంటంటే వీళ్ళు ప్రతి ఒక్కరి మీద కూడా 4,35,000 రూపాయలకి వీళ్ళు 4,65,000 రూపాయలకి వీళ్ళకి ఇల్లు కేటాయించారు. దాంట్లోనూ సబ్సిడీ 3 లక్షలు స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ కలిపి వాళ్ళకి మౌలిక సదుపాయాలు మున్సిపాలిటీ కల్పిస్తుందని ఆ అగ్రిమెంట్లో ఉంది, ఆ జీవోలో ఉంది, 469 జీవోలో ఉంది. ఏవని వీళ్ళు మౌలిక సదుపాయాలు కల్పించాలని, వడ్డీలు కూడా నామగర్భమైనటువంటి 4%, 5% వడ్డీలు తీసుకుంటామని, అలాగే ఇల్లు అప్పచెప్పిన 2 సంవత్సరాల తర్వాత వడ్డీ వర్తిస్తుందని, అది కాకుండా వాళ్ళు ఇచ్చిన గ్యారంటీ స్కూల్స్కు అందులోనూ ఓడా గైడ్ లైన్స్ అయ్యాయి. స్కూల్స్, ఆట స్థలాలు, అలాగే వైద్యం, అలాగే మార్కెటింగ్ ఎక్కడికి వెళ్ళకుండా ఏదైతే 4,000 కుటుంబాలు ఒక దగ్గర జీవిస్తున్నాయంటే, 2,000 కుటుంబాలు జీవిస్తున్నాయంటే దాదాపు 8,000, 10,000 మంది జనాభా, దానికి తగిలినటువంటి మార్కెట్ని ఏర్పాటు చేస్తామని చెప్పేసి వీళ్ళందరూ పేపర్లు ప్రకటించారు. ఇచ్చింది వీళ్ళు ఎవరు కాదు, ఇచ్చింది ప్రభుత్వాలు. ఆ ప్రభుత్వం ఆ రోజు 2018 ఇచ్చిన ప్రభుత్వమే ఇప్పుడు కూడా ఆ ప్రభుత్వం ఉంది. మొన్న అసెంబ్లీలో చెప్పారు నారాయణ గారు మంత్రి నారాయణ గారు ఏం చెప్పారంటే, స్పీకర్ అడిగారు వీళ్ళు మౌలిక సదుపాయాలు ఎక్కడి నుంచి మీరు ఏర్పాటు చేస్తాను, ఎలా ఏర్పాటు చేస్తారని అడిగారు. వాళ్ళకి చెప్పినటువంటి సమాధానం నారాయణ గారు ఏం చెప్పారంటే, ఈ మౌలిక సదుపాయాలు ఏ ఆర్భరణ ఉందో అక్కడ ఉన్న మున్సిపాలిటీకి అప్పచెప్పామండి, గవర్నమెంట్ షేర్ ఉంది, అందులోనూ గవర్నమెంట్ వాటా ఉంది, అందువల్ల వీళ్ళందరికీ కూడా గవర్నమెంటే కల్పిస్తుంది, ఇది మున్సిపాలిటీ కల్పిస్తుంది, మా ఆధ్వర్యంలో మున్సిపాలిటీ చేస్తుందని చెప్పారు. ఆ వాగ్దానాల్లో అసెంబ్లీలో మొన్న మార్చిలో మాట్లాడే మాటలు ఈ రోజు లేవు. మొన్న మాటలు వీళ్ళు లేవు. ఇవే మళ్ళీ కొత్త వెర్షన్ తీసుకొస్తా ఉన్నారు. వడ్డీలు మాఫీ చేస్తామని ఈ జిల్లాకి 30 కోట్లు వచ్చింది. 102 కోట్లలోనూ 30 కోట్లు ఇక్కడికి వచ్చింది. 30 కోట్లు ఎవరికి ఇచ్చారంటే ఈ రోజు వరకు కూడా ఇల్లు కేటాయించకుండా జబర్దస్తిగా డబ్బులు వసూలు చేస్తున్న వాళ్ళకి కొంత విసులుబాటు ఇచ్చారు. ఈ రోజు ఇల్లు దిగిపోయాయని చెప్పి లిస్టులు రాసి పంపించారే, వాళ్ళందరికీ లోన్లు ఇవ్వకుండా వాళ్ళకి తలమోపుడు చేశారు. నేను వింటుంది ఏంటంటే, నేను ఇక్కడే కాదు గాజువాక నియోజకవర్గంలో 10,000 ఇళ్ళకి నేను నాయకత్వం నిర్వర్తిస్తున్నాను. ఈ రోజు వరకు ఒక ఇల్లు ఇవ్వలేదు. ఇక్కడ చూస్తుంటే ఇచ్చినోళ్ళకి బాధ ఇలాగ ఉంది, ఇవ్వలేని బాధ అలాగ ఉంది. ఈ రెండిట్ల మధ్య నుంచి కలెక్టర్ కానీ అధికారులు కానీ ఎవరికి ఇవ్వట్లేదు. బెనామీలు తీసుకొచ్చి ఇందులో పెడుతున్నారు. ఒక్కొక్కరు ₹1,00,000, ₹2,00,000 బినామీకి అమ్ముకుంటున్నటువంటి పరిస్థితి చేస్తుంది. మాఫియా గ్యాంగ్ దీంట్లో చొరబడింది. అధికార పార్టీని పేరుతోటి మాఫియా గ్యాంగ్ చొరబడింది. వాళ్ళు నాపాలి, అసలు లబ్ధిదారుడికి అందాలి. పేద బలహీన వర్గాలకి ఎవరైతే ఏ సంకల్పంతో ఇవ్వాలనుకున్నారో వాళ్ళకి అందివ్వాలని చెప్పేసి మేము కోరుతున్నాం. ఈ వడ్డీలు మాఫీ చేయవలసినటువంటి అవసరం ఉంది. ఈరోజు అదానికి అంబానీకి మాఫీ చేస్తున్నారు, పెద్ద బ్యాంకులు ఎత్తుకెళ్ళి పనులు చేస్తున్నారు. నిరుపేదలకి ఇవ్వడానికి వీళ్ళకి ఏంటి బాధ అంట? వీళ్ళు మనకి వచ్చినటువంటి రెవెన్యూ నుంచి వచ్చిన డబ్బే కదా, ఆ డబ్బులు ఆ వచ్చిన సబ్సిడీలో డబ్బులే కదా వీళ్ళు అడుగుతుంది. ఆ డబ్బులు ఇచ్చి ఇల్లు పూర్తి సౌకర్యాలు కలిసి వరకు వడ్డీ మాఫీ చేయమని కోరుతుంది కమ్యూనిస్ట్ పార్టీ.
చూసాం కదా పూస్తలు చూస్తే కనుక దబ్బంద ప్రాంతంలో ఇచ్చినటువంటి ఏదైతే హామీలు ఉన్నాయో హామీలన్నీ కూడా అమలు చేయాలని చెప్పి ప్రధానమైన డిమాండ్ చేస్తున్నారు. అంతేకాకుండా పూర్తి స్థాయిలో ఉన్నటువంటి మౌలిక సదుపాయాలన్నీ కూడా కల్పించాలని కోరుతున్నారు. ముఖ్యంగా ఇచ్చినటువంటి బ్యాంకు రుణాలు ఏవైతే ఉన్నాయో రుణాలు కూడా మాఫీ చేస్తే కానీ తమ ఉద్యమం ఆగదని చెప్పి గంటాపదంగా చెప్తున్న నేపథ్యం కనిపిస్తుంది. నిరుపేదలను ఆదుకోవాల్సినటువంటి ప్రభుత్వమే మోసం చేస్తూ ఈరోజు అక్కడ అక్రమాలకు అన్యాయాలకు దోహదపడుతుందని చెప్పి తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ గ్రామస్తులందరూ కూడా నిరసన పడడం జరిగింది. ఇది కలెక్టర్ హౌస్ దగ్గర జరుగుతున్నటువంటి దబ్బంద గ్రామస్తుల ఆవేదన నిరసన కార్యక్రమానికి సంబంధించిన సమాచారం. కెమెరామెన్ సూర్యబాబుతో ప్రసాద్, జీటీవీ న్యూస్, విశాఖపట్నం నుంచి. నగరంలో అన్యాక్రాంతమైన ప్రభుత్వ పార్కుల సంరక్షణ తన బాధ్యత అని, ప్రభుత్వ ఆస్తులను దోచుకోవాలని దురాలోచనలతో ఉన్నవారైనప్పటికీ వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని మేయర్ పీలా శ్రీనివాసరావు స్పష్టం చేశారు. నేడు జీవీఎంసీ పాత కౌన్సిలింగ్ హాల్లో నిర్వహించిన స్పందనను ఉద్దేశించి ఆయన మీడియాతో మాట్లాడారు. నగర ప్రజల తరపున తానెల్లప్పుడూ సైనికుడిగా పనిచేస్తానని, అన్యాయాన్ని అక్రమాన్ని సాగనివ్వనని తేల్చి చెప్పారు. కొన్ని నాకు డోర్ టు డోర్ ఇప్పుడు తిరిగేటప్పుడు 1 ఇయర్ ప్రోగ్రాంలో కంప్లైంట్స్ వస్తే దాన్ని అధికారులకు కూడా చెప్పడం జరిగింది. ఏదైతే అక్కడ క్లియర్ అయిందా, అక్కడ ప్రాబ్లం ఏంటి, అది స్పెసిఫిక్గా రాయిపోతే సెకండ్ మళ్ళీ రిపీట్ అవుతాడు, ఆ అధికారి మీద కూడా యాక్షన్ తీసుకుంటామని ఈవేళ కమిషనర్ గారు నేను మాట్లాడి నిర్ణయం తీసుకున్నాం. అలాగే ఇప్పటికే విశాఖపట్నం విజయసాయిరెడ్డి టైం నుంచి చాలా దారుణంగా పార్కులు ఆక్యుపైల్ అవ్వడం, పార్కుల మీద ఏ విధమైన హక్కులు లేకపోయినా దాంట్లో ఒక షెడ్ వేయడం, ఆ ఒక మీటర్ వేయడం, పార్కు నాదని కోర్టులు వేసి కొన్ని ఆటోలు తేవడం కూడా జరిగింది. నేను 3 డేస్ ముందే సిటీ ప్లాన్తో సైతంగా రెవెన్యూ వాళ్ళు అందరినీ కూర్చోబెట్టి దీని మీద పూర్తిగా ప్రతి పార్క్ మీద కూడా ఏ కేసులు ఉన్నాయి, ఏ విధానాలు ఉన్నాయి, దాన్ని ఇవాళ ఈవినింగే డిస్కషన్ పెట్టాం. దాంట్లో ఎంత పెద్దవారున్నా తెలుగుదేశం పార్టీ పార్కులు కూడా కాపాడకపోతే మాది కూడా కరెక్ట్ కాదనుకుంటాం. కాబట్టి వారి మీద డిసైడ్ చేసుకుంటాం. ప్రభుత్వం నుంచి ఏదైతే వడా లేఅవుట్ కానీ లేకపోతే జీఎంసీ పార్కులు కానీ ఉన్న పార్కులు అన్నింటినీ కాపాడే బాధ్యత మాకుంది. దాన్ని ఏ కేసున్నా లీగల్గా మా లాయర్ సాయాలు కూడా చాలకపోతే ప్రత్యేకంగా నేనే లాయర్ని పెట్టి కేసులు టేకప్ చేస్తాను. ప్రజాస్వామ్యం ప్రజలకు అందుబాటులో పరిపాలన ఇవ్వాలనేది మా ఉమ్మడి మ్యానుఫ్యాక్చర్గా మేము రూపకల్పన అయింది. దానికే నన్ను మేలు చేశారు. నీతిగా నిజాయితీగా నడుపుతానని ఒక దీంతో గత పాలికలు కూడా ఉన్నప్పటికీ వాళ్ళ దగ్గర నుంచి వచ్చిన కార్పొరేటర్ సపోర్ట్ చేశారంటే నీతివంతుడని చేశారు. దాన్ని నేను త్వరలోనే ఎన్నోట్ల మీద ఎంత పెద్దవాడున్నా అది కానీ ప్లానింగ్ సెక్షన్ కానీ రూల్గా అయితే బాగుందని నేను చెప్పను. అసలు రూల్గా అన్నోట్లకంట విధానాలకి సిస్టమ్కి అనుకూలంగా వెళ్ళలేదు. మంచి కమిషనర్ గారు వచ్చారు, ఆయన కూడా వీటిలన్నిట్ల మీద నిర్ణయం తీసుకొని యాక్షన్ తీసుకుందామండి, మనం రూల్గా నడుద్దామని కమిషనర్ గారు కూడా చెప్పడం జరిగింది. ఈరోజు సాయంకాలం కూడా వాటిల అధికారులతో డిస్కస్ చేసి వాటిలో ఏమున్నాయో ప్రతిదీ లీగల్గా వెళ్ళాలా, లేకపోతే ఆక్యుపై చేసిన ఏ విధంగా పంపించాలి, అంతేకాదు పోలీస్ కమిషనర్తో కూడా డిస్కస్ చేసి కలెక్టర్ గారితో డిస్కస్ చేసి మన ఆస్తులు కానీ ప్రజలకి పార్కులు కానీ కాపాడే బాధ్యత తీసుకుంటాం.
పోలీస్ రిజర్వ్ బ్యారెక్స్ లో పబ్లిక్ అండ్ పోలీస్ అసోసియేషన్ ఫర్ స్ట్రీట్ చిల్డ్రన్ పాపా హోం ప్రాంగణంలో 25వ వార్షికోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమాన్ని విశాఖ నగర పోలీస్ కమిషనర్, పాపా హోం చైర్మన్ సంఘభ్రత భాక్షి, పాపా హోం వ్యవస్థాపకులు కోడే దుర్గాప్రసాద్ జ్యోతిని వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా విచ్చేసిన సంఘభ్రత భాక్షి సభను ఉద్దేశించి ప్రసంగిస్తూ పాపా హోం కమిటీ మరియు విద్యార్థులు ఒక ఉన్నతమైన లక్ష్యంతో ముందుకు వెళ్లాలన్నారు. అప్పుడే ఉజ్వలమైన భవిష్యత్తు లభిస్తుందని తెలిపారు. పాపా హోంలో ఆశ్రయం పొందుతున్న విద్యార్థులు బాగా చదువుకొని ప్రయోజకులై అత్యున్నత శిఖరాలను అధిరోహించాలన్నారు. పాపా హోం వ్యవస్థాపకులు కోడే దుర్గాప్రసాద్ మాట్లాడుతూ వివిధ కారణాల చేత నిరాధారణకు గురైన బాలబాలికలను చేరదీసి వారిని బాగు చేస్తే మంచి భవిష్యత్తు కలిగి చక్కగా జీవిస్తారని, తద్వారా స్థిరపడతారని తెలిపారు. 25 సంవత్సరాలుగా చక్కని ఆశయాలతో పాపా హోం అభివృద్ధికి పాటుపడిన కమిటీ సభ్యులకు, సహకరించిన దాతలకు కృతజ్ఞతలు తెలిపారు. డిప్యూటీ కమిషనర్ పోలీస్ లా అండ్ ఆర్డర్ డాక్టర్ అజిత, సిడబ్ల్యూసి చైర్పర్సన్ ఎంఆర్ఎల్ రాధ పాపా హోం ద్వారా చేపడుతున్న సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్న తీరును ప్రశంసించి అభినందించారు. ఇప్పుడు నుండి ఆ ప్లాన్స్, ఆ డ్రీమ్ మనం ఫుల్ఫిల్ చేయడానికి ప్రయత్నం చేద్దాం. నంబర్ 1, అకాడమిక్ ప్రొఫిషియన్సీ. ఆ అకాడమిక్ ప్రొఫిషియన్సీ ఎలా సాధ్యం అవుతుంది? స్కూల్లో క్లాసెస్, టీచర్స్ జరిగేటప్పుడు టీచర్స్ చెప్తారండి, నేర్పిస్తారండి, బాగానే ఉంది. కానీ ఇక్కడ ట్యూషన్ చెప్పేటప్పుడు మోడర్న్ టెక్నాలజీ ఉపయోగించడం చాలా అవసరం. ఈరోజు యూట్యూబ్ వీడియోస్, ఇంటర్నెట్లో ఎన్నో ఎడ్యుకేషనల్ వీడియోస్ ఉన్నాయి. సో ట్యూషన్ చెప్పేటప్పుడు నేను ఆల్ ఫ్యాకల్టీస్కి రిక్వెస్ట్ చేస్తున్నాం, ఐటీ యూజ్ చేయండి. అలా ట్యూషన్ చెప్తే పిల్లలు కూడా చాలా అటెంటివ్గా వింటారండి, ఎక్కుతుంది, గుర్తు ఉంటుంది. మనం జస్ట్ బోర్డ్ మీద రాసి తర్వాత క్లాస్ అయిపోయిన తర్వాత వెళ్ళిపోతే చాలా వరకు గుర్తు ఉండదు. అందుకే ఇంగ్లీష్లో ఒక మాట ఉంది, ఒక సామెత ఉంది, పిక్చర్ ఈజ్ వర్త్ 1000 వర్డ్స్. అప్పుడు ఆ వీడియో ద్వారా మనం ట్యూషన్ చెప్పగలిగితే, అనుకోండి పార్ట్స్ ఆఫ్ ఐ, ఒక 3 డైమెన్షనల్ డయాగ్రామ్ ఆఫ్ ఐ మనం చెప్తున్నాం, రెటినా ఎక్కడ, స్క్లెరా ఎక్కడ, కార్నియా ఎక్కడ, లెన్స్ ఎక్కడ, ఆ డయాగ్రామ్లో చూపిస్తున్నాం, గుర్తు ఉంటుంది. నంబర్ 2 వచ్చేసి మానసిక ఆరోగ్యం, మెంటల్ హెల్త్. అది చాలా ముఖ్యం. నా పాపా హోమ్ మేనేజ్మెంట్కి రిక్వెస్ట్ చేస్తున్నాం, పిల్లలు హ్యాపీగా ఉన్నారా లేరా అని అది చూడాలి. ఒక అబ్బాయి లేకపోతే ఒక అమ్మాయి యూజువల్గా బాగా నవ్వుతారండి, సడన్గా డిప్రెస్గా ఉన్నారని మాకు కనిపిస్తుంది. ఇమీడియట్గా ఆలోచించాలి, ఏదో ఒకటి జరిగి ఉంటుంది. మనం ఇన్వెస్టిగేట్ చేయాలి, ఎంక్వైరీ చేయాలి, తగిన చర్య తీసుకోవాలి. ఎందుకంటే ఇది ఈ ఏజ్లో, ఎస్పెషల్లీ టీనేజ్, చాలా ఇంప్రెషనబుల్ ఏజ్. మనం ఎక్కువ టైం పిల్లలతో స్పెండ్ చేస్తే తప్ప వాళ్ళు ఓపెన్ అప్ చేయరండి. మనకు తెలియదు ఏం జరుగుతుంది వాళ్ళ జీవితంలో. కాబట్టి
ప్రతి అబ్బాయి ప్రతి అమ్మాయి పాపంలో ఉన్న ప్రతి అబ్బాయి అమ్మాయి హ్యాపీగా ఉన్నారా లేరని మనం పగలు రాత్రి చూస్తూ ఉండాలి, ఎన్ష్యూర్ చేస్తూ ఉండాలి. గత ప్రభుత్వంలో వాలంటరీ వ్యవస్థ వల్ల అభివృద్ధి సంక్షేమం కుంటుబడ్డాయని ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు అన్నారు. ప్రజల కోసం పనిచేసే నాయకుడు చంద్రబాబు అని పేర్కొన్నారు. జీవీఎంసీ 86వ వార్డు చినయాతపాలెం ప్రధాన రహదారిలో 94.27 లక్షలతో చేపట్టనున్న బ్యాలెన్స్ ఆర్సీసీ కాలువ నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా పల్లా మాట్లాడుతూ అభివృద్ధి అన్నది జరిగినప్పుడే ప్రభుత్వంపై ప్రజలకు నమ్మకం ఏర్పడుతుందన్నారు. దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరిస్తామని చెప్పారు. గత పాలకులు ప్రజా సంక్షేమాన్ని విస్మరించి అరాచక పాలన సాధించారని ఆరోపించారు. వార్డు అధ్యక్షుడు నల్లూరి సూర్యనారాయణ ఇక్కడి ఏళ్లనాటి సమస్యలు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. కార్యక్రమంలో వార్డు కార్పొరేటర్ లేల కోటేశ్వరరావు, జనసేన నాయకుడు గంధ వెంకట్రావు, నాయకులు వేగుంట శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఇరుపక్షాల డ్రైన్స్ వేయడం మెయిన్ కార్యక్రమం. డ్రైన్లు అయితే కానీ రోడ్డు వేయడానికి కావదు. ఇది ఎప్పుడో మేము 2018లో ప్రపోజ్ చేసాం. గత ప్రభుత్వం ఏం పట్టించుకోలేదు. ఈ రోజు మేము వచ్చిన తర్వాత ఈ అభివృద్ధి కార్యక్రమం చేయడం జరిగిందని చెప్పి తెలియజేస్తున్నాం. ఇవన్నీ లెక్కేసుకుంటే రామారామ ఈరోజు 8 కోట్లకి మేము వర్కులు చేస్తామంటే చిన్న చిన్న ఇంకా ఎక్స్ట్రా చిన్న వర్కులన్నీ చూసుకుంటే లేదు కూటమి ప్రభుత్వం అధికారంకి వచ్చిన తర్వాత సంక్షేమాన్ని, మౌలిక వసతుల్ని, అలాగే ఈ రెండు సంపాలు చేసుకుని ముందుకు వెళ్తున్నాం అని చెప్పి తెలియజేస్తున్నాం. గత ప్రభుత్వం సంక్షేమం అనుకుని మొత్తం ఈ అభివృద్ధి కార్యక్రమాన్ని అటకెక్కించింది. కానీ మేము అధికారంకి వచ్చిన తర్వాత ఈ రెండు కూడా సమపాలలో, అలాగే సంపద సృష్టించడం కూడా ధ్యేయంగా పెట్టుకుని ముందుకు వెళ్తుందని చెప్పి తెలియజేస్తున్నాం. ఈ వార్డు అంటే పల్లా శ్రీనివాసరావు గారికి ప్రత్యేకమైన ఆదేశాలు, ఆయనకి ప్రతి అనుభవం ఇక్కడ ఎదురైంది. ఆ అనుభవాలను మలుచుకొని ఇక్కడ ఒక నాయకత్వాన్ని జనసేన, బీజేపీ, తెలుగుదేశం కూటమికి అప్పచెప్పారు. మేమందరం కలిసికట్టుగా ఒకే విధానంగా ప్రయాణిస్తున్నాం. ఈ రోజు ఈ కార్యక్రమంలో ఎక్కడ చూసినా జనం వచ్చి సమస్యలు చెప్పుకున్నారంటే ఒక నాయకుడి మీద ఉండే గౌరవం. పల్లా శ్రీనివాసరావు గారు వాళ్ళ రాష్ట్ర స్థాయి అధ్యక్షుడిగా ఉన్నారు, గాజువాక శాసనసభ్యులు. అక్కడ రాష్ట్రంలో కూడా గ్రీవెన్సులు పరిష్కరిస్తున్నారు. నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ ఆదేశాలను పాటిస్తూ, మోడీ గారి సూచనలు స్వీకరిస్తూ ఈ రోజు గంటల తరబడి కూడా గ్రీవెన్సుల్లో పాల్గొని ఈ రోజు ఇంత బిజీ టైంలో కూడా ఇన్ని గంటలు మన వార్డులో తిరిగి ప్రతి సమస్యని నేనున్నాను రండి మనతో ప్రయాణం చేశారు. అలాగే యువ నాయకులు మన మేయర్గా ఎన్నికైన పేలా శ్రీనివాసరావు గారు వచ్చారు ఇక్కడికి. ఆయన అభివృద్ధి పనుల శ్రీకారం చుట్టారు. ఆయనకి రాజకీయాల మీద ఇక్కడ పొట్టుంది. అలాగే శ్రీ భరత్ గారు ఎంపీగా పలు అభివృద్ధి పనులు ఏ రోజు ఉన్నా సరే ప్రతిరోజు 10 కార్యక్రమంలో కూడా ఆయన సూచనలు, సలహాలు ఇస్తున్నారు. ఇవాళ మేయర్ గారి సహకారం, పేలా శ్రీనివాసరావు గారు, రాష్ట్ర అధ్యక్షుల సహకారం, భరత్ గారి సహకారంతో వార్డులో ప్రతి ఒక్కరూ తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి మొన్న ఎన్నికల్లో ఎవరైతే పనిచేశారో తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ అభ్యర్థులకు ఎవరైతే విజయానికి పనిచేశారో వారికి పూర్తి స్థాయిలో రాబోయే కాలంలో ప్రతిదీ నాకు తెలుసు. ఎవరు ఎన్ని పోట్లు పడిచారు, ఎవరు నిజంగా పనిచేశారు, అటువంటి కార్యకర్తలు, పనిచేసే కార్యకర్తను నెత్తిన పెట్టుకుంటానని కూడా ఆయన చెప్పడం ప్రతి ఒక్క కార్యకర్తలో ఇవాళ ఆనందం ఉంది. విశాఖపట్నం కలెక్టరేట్ లో ప్రతి సోమవారం జరిగే పీజీఆర్ఎస్ వినతుల స్వీకరణ కార్యక్రమం నేడు కూడా జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్ అధ్యక్షతన జరిగింది. ఆయనతో పాటుగా జాయింట్ కలెక్టర్ కె మయూర్ అశోక్, జిల్లా రెవెన్యూ అధికారి బిహెచ్ భవానీ శంకర్, సిసిపి ధనంజయరావు ప్రజల నుంచి వినతులను స్వీకరించారు. అంతకుముందు కలెక్టర్ స్పందనను ఉద్దేశించి అధికారులకు దిశానిర్దేశం చేశారు. అధికారులు తప్పకుండా అర్జీదారుతో ఫోన్లు మాట్లాడాల్సిందేనని, అధికారులు అర్జీదారుతో మాట్లాడారో లేదో ప్రతి బుధవారం, గురువారం తానే స్వయంగా ఫోన్ చేసి అడుగుతానని చెప్పారు. ఆహ్లాదకర వాతావరణంలో సంతృప్తికర రీతిలో సమస్యకు పరిష్కారం చూపాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని సూచించారు. ఫిర్యాదుల పరిష్కారంలో అధికారులు మరింత శ్రద్ధ వహించాలని విజ్ఞప్తి చేశారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. విశాఖ కేంద్రంగా ప్రారంభమైన 2వ బిమ్స్టెక్ పోర్టుల సదస్సు. భారత్ సహా 7 దేశాల భాగస్వామ్యం, పాల్గొన్న కేంద్ర మంత్రి సర్బానంద సోనోవాల్. నిరసన బాట పట్టిన దబ్బండ టిట్కో నివాసితులు. బ్యాంకు రుణాల మాఫీతో పాటు మౌలిక వసతులు కల్పించాలని డిమాండ్.
అర్జీలతో వెల్లువెత్తిన కలెక్టరేట్ స్పందన. వినతులు స్వీకరించిన కలెక్టర్ యమన్ హరేంద్ర ప్రసాద్. జీటీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.